యాక్చువల్గా అంటే ఇండస్ట్రీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ సెట్ చేస్తుంటారు మీరు. బట్ ఫ్యాన్స్లో ఎప్పటి నుంచో ఒక కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అది మీ వల్ల అవుతుందని అనిపిస్తుంది. ఇటు మెగాస్టార్, అటు బాలకృష్ణ గారు మీరిద్దరితో సినిమాలు చేస్తారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మీ నుంచి ఏమైనా సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? చిరంజీవి గారు వెంకటేష్ గారితో మనం ప్రయాణం మొదలైంది. అండ్ బాలకృష్ణ గారి ఒక 50 ఇయర్స్ ఫంక్షన్లో కూడా చిరంజీవి గారే మైక్లో చెప్పారు, మేము ఇద్దరం కలిసి చేస్తే మేము రెడీగా ఉన్నామని. అలాంటి కథ సెట్ అవ్వాలి. ఎందుకంటే ఇద్దరు ఇటు చిరంజీవి గారిది ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉన్న హీరో, బాలయ్య గారు ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్, వీళ్ళిద్దరిని కలిపి చేయాలంటే అంత అద్భుతమైన కథ కుదరాలి. ఖచ్చితంగా అలాంటి కథ కుదిరినప్పుడు ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. అండ్ నా దగ్గర అలాంటి కథ కుదిరితే ఆటోమేటిక్గా అప్పుడు చూద్దాం. దట్స్ లైక్ భీమ్స్ గారు ఒక క్వశ్చన్ సార్. ఇప్పటివరకు చిరంజీవి గారు 156 ఫిలిమ్స్లో హైయెస్ట్ బిగ్గెస్ట్ హిట్లు అంటే మ్యూజికల్ హిట్స్ ఉంటాయి ఎక్కువ సాంగ్స్లో. సో మీరు చేసే ఈ సినిమా 157లో ఒరిజినల్ ట్యూన్స్, అన్ని ఒరిజినల్ ట్యూన్స్ వాడుతున్నారు, లేదు ఏమన్నా రీమిక్స్కి అయినా అవకాశం ఉందా ఒక సాంగ్ అన్న? అది మెగా అభిమానులు కోరిక. లేదు, అలాంటిది ఏం లేదండి, అన్ని ఒరిజినల్స్ ఆల్ ఒరిజినల్ సాంగ్స్ ఉన్నాయి. అనిల్ గారు ఇక్కడ సినిమాలో అందరూ బాగున్నారు, గ్లిమ్స్ బాగుంది, అన్ని బాగున్నాయి. సినిమాలు మీరేమన్నా చేశారా రోల్? సినిమాలో మీరేమన్నా క్యామియో రోల్? నేనా? క్యామియోనా? నాకు ఒక కోరుకుంది, ఇటు చిరంజీవి గారు అటు వెంకటేష్ గారు మధ్యలో ఒకసారి వచ్చి వెళ్తా సాంగ్లో. అనిల్ గారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచే ఈ సినిమా చాలా పీక్కి తీసుకెళ్లారు. సో ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మీరు సంక్రాంతితో ప్రూవ్ చేశారు. 300 కోట్లు కొట్టేశారు. సో ఈ సినిమా కూడా అంతకు మించి కొట్టాలని అభిమానులు చాలా ఈగర్గా వెయిటింగ్. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే 2026 మరి మామూలుగా ఉండదు అనిపిస్తుంది. అంటే కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచే చూపించారు, ఎక్స్పెక్ట్ చేయొచ్చుగా? అంటే 100% అండి. నేను ఆల్రెడీ గ్లిమ్స్లోనే మీకు ఎలా ఉండబోతుందో ఒక ఐడియా ఇచ్చాం. అండ్ అంటే బేసిక్గా నేను ఎప్పుడు చేసేది ఏంటంటే ఒక సింపుల్ కథ తీసుకోవటం, దాన్ని ఎంగేజింగ్గా చెప్పటం, దాంట్లో ఎలాంటి ఎమోషన్స్, డ్రామా పెట్టడం, అలాంటి నేను ప్రతి సినిమాకి ఒక్కొక్క జోనర్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కథ అనుకున్నప్పుడు అది 90% మిస్ కాకుండా చూసుకుంటాను. సో బేసిక్స్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి కాబట్టి మనకి ఆడియన్స్ కనుక నచ్చితే డెఫినెట్గా అది. సాహు గారు